ఇక మిగతా వార్తలకు వెళ్తే నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి అధికారులు విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చినటువంటి లోకేష్ మాట్లాడారు. దాదాపు 50 ప్రశ్నలకు పైగా అధికారులు తనను ప్రశ్నించారని లోకేష్ పేర్కొన్నారు. అయితే సంబంధం లేకుండా అధికారులు తనను ప్రశ్నలు వేశారని తెలిపారు. కేవలం కక్ష సాధింపు తప్ప మరోటి లేదని నారా లోకేష్ అన్నారు. లోకేష్ విచారణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సంబంధం లేని ప్రశ్నలు వేశారంటున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? రేపు లోకేష్ మళ్ళీ విచారణకు వెళ్తారా లేదా అనేది అందరిలో ఉత్కంఠగా నిలబడినటువంటి పరిస్థితి. హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించిన ప్రశ్న, అదేవిధంగా నేను గతంలో ఏమేం పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో, ఇంకో పక్కన మన హెరిటేజ్లో ఎలాంటి పదవుల్లో ఉన్నాను, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో ఉన్నా గతంలోనే, అలాంటి జనరల్ ప్రశ్నలు అంటే గూగుల్లో కొడితే దేనికైతే సమాధానాలు దొరుకుతాయో అలాంటి ప్రశ్నలు మళ్ళీ నన్ను అడుగుతాం జరిగింది. ఎలాంటి స్టేట్మెంట్లకి నేను సంతకాలు పెట్టలేదు. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు అడగాలి అని చెప్పినప్పుడు నేను ఉంటాను. ఇంకొక గంట అయినా 2 గంటలైనా నేను ఉండి అన్ని ప్రశ్నలు సమాధానం చెప్పి వెళ్తా అంటే వద్దొద్దండి మళ్ళీ మీరు రేపు రాండి అని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అన్నారు. సో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను కదా, చెప్పినట్లే కదా. ఇన్ఫాక్ట్ ఆయన తిప్పి నన్ను అడిగారు, సార్ మీకు ఏమైనా బయో బ్రేక్ టాయిలెట్ బ్రేక్ అని కావాలని. పర్వాలేదు అన్నిటి సమాధానం చెప్తాను. నేనే అడిగాను, ఏం తప్పు చేయాలా, అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను. సిఐడి ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, ఏసీబీ ముఖ్యమంత్రి గారి కింద పనిచేస్తుందా లేదా, కొంచెం అంటే ముఖ్యమంత్రి గారికి కొంచెం కాదు చాలా అవగాహన తక్కువ. దయచేసి ఆయన్ని డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమనండి. ఎందుకంటే ఏసీబీ సిఐడి దే రిపోర్ట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దే ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. సో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర లేదు, ముఖ్యమంత్రి గారికి తెలియదంటే ఆయన దయచేసి డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇన్ఫాక్ట్ నేను సిఐడి అధికారులు అడిగా, ఎందుకు మీరు ఈ 3 ఛానల్స్కి సెలెక్టివ్ లీక్స్ ఇచ్చారు? నేను 50 అశోక రోడ్లో మీటింగ్లను నిర్వహిస్తున్నానని అందరూ తెలిసిన విషయం, మీడియా మిత్రులతో సహా. నేను అక్కడ ఉంటే లోకేష్ దొరకలేదు, సిఐడిఓలు వచ్చారు, మేము ఎత్తుకుతున్నామని ఎందుకు మీరు చెప్పారు అని అడిగా. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మేము చెప్పలేదు. అంటే ఈ 3 ఛానల్స్కి మేము చెప్పలేదు, వాళ్ళు ఎందుకు ఆ వార్త రాస్తారో మాకు తెలియదు అని వాళ్ళే చెప్పారు. ఈ రోజుతో అంటే ఎఫ్ఐఆర్ నాకు తెలియలేదు, ఈ రోజుతో నా పైన 23 కేసులు పెట్టారు. 2019 ముందల నా పైన ఉన్న కేసులు 0. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆగలేదు. ఇంకా ముందు ఏమో స్పీడ్లో మేము పరిగెడతాం. అరెస్ట్ అయితే జరిగింది, ఆయన తిరిగి వచ్చిన తర్వాతనే కదా నాకు 41 ఇచ్చారు. దానికేం సమాధానం చెప్తాడు ఆయన? అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు, ఈ సైకో జగన్కి అవగాహన లేదు. ఆయన కింద ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తారో కూడా అవగాహన లేనట్టుంది. సింపుల్గా అడుగుతున్నా, ఆ స్టేట్మెంట్ ఇస్తే అదే అర్థం అవుతుంది. డీజీ గారి దగ్గర పాఠాలు చెప్పించుకోమనండి. ఏసీబీ ఎవరికి రిపోర్ట్ అవుతుంది, సిఐడి ఎవరికి రిపోర్ట్ అవుతుంది. అందుకే కదా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరిపైన కేసులు పెడుతున్నారు, వెంటాడుతున్నారు, చంపేస్తున్నారు. ఈరోజు అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడుంది? సో ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఎవరు పోరాడినా, పాదయాత్ర చేసినా వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి ఎక్యూజ్డ్గా చేర్చి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈరోజు మమ్మల్ని ఇట్లా పిలుస్తారు, ఒక రోజంతా వేస్ట్. ఈ కేసు లేకపోతే నేను ప్రజల్లో ఉండేవాళ్ళం కదా, యువగలం పాదయాత్ర చేస్తూ ఉండేవాడిని. దొంగ కేసులు పెట్టారు కనుకనే ఈరోజు. నారా లోకేష్ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిఐడి అధికారులు విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చినటువంటి లోకేష్ మాట్లాడారు. దాదాపు 50 ప్రశ్నలు ఆయనకు సంధించినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గాలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గాలి చెప్పండి, మొత్తానికి లోకేష్ బయటకు వచ్చి చాలా కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇప్పటిదాకా మనం చూసాం. ఏంటి అసలు దీని అర్థం? మొత్తము 6.5 గంటల పాటు లోకేష్ ను సిఐడి అధికారులు విచారించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి 50 ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి అంశానికి అంటే ప్రతి ప్రశ్నకు తాను జవాబు ఇచ్చానైతే మాత్రం బయటకు వచ్చిన లోకేష్ చెప్తున్నారు. దాంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన కేసు కాకుండా తన వ్యక్తిగత అంశాలకు సంబంధించి కూడా సిఐడి అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా హెరిటేజ్ కి సంబంధించి తాను ఏ హోదాలో పనిచేశాను అనే అంశాలను కూడా తెలుసుకోవడంతో పాటు
మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రతి అంశానికి తాను క్షుణ్ణంగా సిఐడి అధికారులకు జవాబిచ్చాను. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి నిర్మాణమే జరిగినప్పుడు ఈ కేసు ఎందుకు పెట్టారు అనేది కూడా లోకేష్ ప్రశ్నించడం జరిగింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆయన వివరించారు. ఇంకా దాంతో పాటు ఈ రోజు తొలి రోజు కాకుండా రేపు కూడా ఖచ్చితంగా విచారణకు రావాలనేది మాత్రం సిఆర్టీసీ నోటీసులు సిఐడి అధికారులు ఇచ్చినట్టుగా లోకేష్ చెప్తున్న నేపథ్యంలో రేపు కూడా లోకేష్ హాజరవుతున్నట్లుగా మీడియాకు చెప్పడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు మరోసారి సిఐడి కార్యాలయానికి లోకేష్ రాబోతున్నారు. మరోసారి మరికొన్ని అంశాలపై లోకేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే తాను పూర్తిగా కేసుకు సంబంధించి అంటే తన సమయాన్ని వృధా చేసేందుకే తన మీద కేసులు పెడుతున్నారు తప్పితే ఇందులోని ఎటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు ఏమీ జరగలేదు అనేది మాత్రం లోకేష్ చెప్తున్నారు. ప్రస్తుతం తన యువగలం యాత్రలో ప్రజల్లోకి ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాను. తన యువగలం పాదయాత్రను పూర్తిగా ఇబ్బంది పెట్టేందుకు వెళ్లకుండా చేసేందుకు ఈ విధంగా ఒకదాని మీద ఒకటి కేసులు పెడుతున్నారు. దీనివల్ల భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలుసు అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు చంద్రబాబు అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు పోలవరంతో పాటు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించిన ప్రశ్నించినందుకు ఈ విధంగా జైల్లో పెట్టారు. ఇది ప్రశ్నలు అంటే ప్రజలకు వాస్తవాలు తెలుసు, ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు అనేది మాత్రం లోకేష్ చెప్పిన పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినట్టే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోని లోకేష్ ని మొత్తం 6.5 గంటల పాటు సిఐడి అధికారులు ప్రశ్నించారు. మొత్తం 50 ప్రశ్నలను సిఐడి అధికారులు తెచ్చుకున్నారో తెలుస్తుంది. అయితే ఒకవేళ విచారణ పూర్తి తన సంతకం పెట్టేవాడిని, అయితే విచారణ ఇంకా పూర్తి కాలేదు. రేపు కూడా రామని సిఐడి అధికారులు కోరినట్టుగా తెలుస్తుంది. రేపు కూడా లోకేష్ రాబోతున్నారు. ఇంకా దాంతో పాటు రేపు నారాయణకు సంబంధించిన అల్లుడు కూడా రేపు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఈ నేపథ్యంలో ఇద్దరిని కూర్చోబెట్టి విచారిస్తారా లేకపోతే విడివిడిగా విచారిస్తారా అనేది మాత్రం చూడాల్సింది. ఓవరాల్ గా తొలి రోజు లోకేష్ కి సంబంధించి సిఐడి విచారణ ముగిసింది. 50 ప్రశ్నలతో కూడిన సమాచారాన్ని లోకేష్ వద్ద నుంచి కూడా సిఐడి అధికారులు సేకరించిన నేపథ్యంలో రేపు మరోసారి విచారణకు హాజరు కావాలనేది కూడా సిఆర్టీసీ నోటీసులను లోకేష్ కు సిఐడి అధికారులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు కూడా లోకేష్ ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రాబోతున్నారు. సిఐడి విచారణకు హాజరు కాబోతున్నారు. గాలిబ్ అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలు గమనించినట్టయితే మొత్తానికి ఆయన బయట గంభీరంగా కనబడుతున్నారు అనుకోవాలా, లోపల ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారా ఏంటి అసలు? అది చెప్తున్నట్టు ఏదైతే ఇంకా ప్రశ్నలు ఉన్నాయని చెప్పేసి అడిగారన్న చెప్తున్నారు. ఇప్పుడే చెప్తానన్నారంట, కాకపోతే ఇప్పుడు కాదు రేపు అని చెప్పారంట. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఎలా అనుకోవాలి మనం? అంటే లోకేష్ మాత్రం తను ఇంకొక 2-3 గంటలైనా సరే సిట్ కార్యాలయంలోనే ఉంటాను, ఖచ్చితంగా తను విచారించండి అని కోరిన పరిస్థితి ఉంది. అయితే హైకోర్టు ఇచ్చిన సమయం సాయంత్రం 5 గంటల వరకే. 5 గంటల తర్వాత ఖచ్చితంగా ప్రశ్నించకూడదు, విచారించకూడదు అనేది కూడా డైరెక్ట్ ఉన్నారు. రేపు మరోసారి రామనేది కూడా సిట్ అధికారులు లోకేష్ కి చెప్పిన నేపథ్యంలో తను ఖచ్చితంగా వస్తానని కూడా లోకేష్ చెప్పారు. అయితే ఒక్కరోజు మాత్రం అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ రోజు ఒక్కరోజే లోకేష్ ను విచారించాలనేది మాత్రం హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అయినా సరే లోకేష్ మరోసారి తాను వెళ్ళబోతున్నాను, ఖచ్చితంగా ఇందులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, తను పూర్తిగా తన సమయాన్ని వృధా చేసేందుకే సిఐడి అధికారులు తను మరోసారి విచారణకు రామన్నారు. ఖచ్చితంగా తను హాజరవుతున్నారు అనేది మాత్రం లోకేష్ చెప్తున్నారు. దాంతో పాటు ఈ కేసుకు సంబంధించి వివరాలు కాకుండా సంబంధం లేని వివరాలు అంటే తన హెరిటేజ్ భూములకి హెరిటేజ్ లో తను ఏమేమి హోదా అనుభవించాను, ప్రధానంగా తను ఎటువంటి అంశాలపై తను హెరిటేజ్ లోని పనిచేశానతో పాటు దాంతోపాటు తన మంత్రిగా ఉన్న టైంలోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ కమిటీ నిర్ణయాలకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్టుగా లోకేష్ చెప్తున్నారు. అయితే లోకేష్ తో పాటు లోకేష్ న్యాయవాది సమక్షంలోనే విచారించాలనేది మాత్రం కోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు లోకేష్ వద్దనే న్యాయవాది ఉన్నారు. ఆయన సమక్షంలోనే ఆయన విచారించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతవరకు ఈ కేసుకు సంబంధించి లోకేష్ వద్ద నుంచి కూడా సమాచారాన్ని సేకరించారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధానంగా హెరిటేజ్ భూములకు సంబంధించి భూములు కొనుగోలు ఎప్పుడు జరిగింది, అందుకు సంబంధించిన లావాదేవీలతో పాటు ముందుగానే తెలిసి ఈ భూములు ఏదైతే ఉందో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అలైన్మెంట్ ముందుగానే తెలిసి ఈ భూములు కొనుగోలు చేశారా లేకపోతే అంతకు ముందు కొనుగోలు చేశారా అనే దానిపై కూడా ఒక కీలక అంశాలతో కూడిన ప్రశ్నాపత్రాల ద్వారా సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాల కోసమే లోకేషన్ రేపు సిఐడి రామని కూడా ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.